హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్ చేసాం. నిహాన్స్తో చెప్పాను ఈరోజు మనం టెంపుల్కి వెళ్తున్నామని. చెప్పగానే వాడు ఫాస్ట్గా రెడీ అయిపోయాడు. ఎక్కడికైనా వెళ్తున్నామంటే వాడు చాలా ఎగ్జైట్ అయిపోతాడు. రెడీ అయ్యాక మిర్రర్ ముందుకు వెళ్ళి ఎలా కోమ్ చేసుకుంటున్నాడో చూడండి. బయటికి వచ్చి ఎలా ఆడుతున్నాడో చూడండి. ఫుల్ ఎగ్జైట్ అయిపోతున్నాడు వాడు. వెళ్దామని అస్సలు ఆగడం లేదు. చూడండి ఎలా పరుగులు తీస్తున్నాడో బయటికి. ఫుల్ హైపర్ యాక్టివ్గా ఉంటాడు బయటికి వెళ్తున్నాం ఎక్కడికైనా అంటే. ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మా అక్క వాళ్ళ బాబు కూడా వచ్చారు. అందరం కలిసి వెళ్ళాము. టెంపుల్లోకి వెళ్ళగానే నిహాన్స్ చాలా సైలెంట్ అయిపోయాడు. అంత కామ్గా ఎప్పుడు చూడలేదు నేను వాడిని. టెంపుల్లోకి వెళ్ళగానే చాలా పీస్ఫుల్గా అనిపించింది. చాలా బాగుంది టెంపుల్. మేమైతే అబిడ్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాం. ఇంకా నిహాన్స్ వాళ్ళ అన్నయ్యతో కలిసి ఒక పోజ్ అయితే ఇచ్చాడు. కానీ ఎక్స్ప్రెషన్ మాత్రం సీరియస్ మోడ్లో ఉంది. కొంచెం నవ్వరా పిక్ తీస్తున్నా అని చెప్పినా కూడా సీరియస్గానే చూస్తున్నాడు. ఎందుకు అంత సీరియస్గా ఉన్నాడో కూడా అస్సలు అర్థం అవ్వలేదు. ఎప్పుడు లేడు ఆడంత సీరియస్గా. ఇంకా ఆరతి టైంలో దేవుడికి హ్యాండ్స్ దగ్గర పెట్టుకొని మొక్కుకున్నాడు. ఇంకా భజన కూడా చేశాడు. ఆ మూమెంట్ నాకు చాలా హార్ట్ టచింగ్ అనిపించింది. ఇందాక పిక్లో చూసారు కదా ఎంత సీరియస్గా ఉన్నాడో. ఇంకా స్మైల్ ఫేస్తో ఒక పిక్ కూడా లేదు అని చెప్పి మళ్ళీ తీద్దామని చూస్తే ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ మాత్రం అస్సలు చేంజ్ చేయడం లేదు. అక్కడ ఇంకా బుక్స్ కూడా ఉన్నాయి. శ్రీమద్ భాగవతం, భగవద్గీత, ఇంకా కృష్ణ చరిత్రకి సంబంధించిన బుక్స్ చాలా అయితే ఉన్నాయి. ఇంకా లాస్ట్లో అయితే ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళాం. ప్రసాదం తినేసి స్టార్ట్ అయిపోయాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిహాన్స్వి ఇంకా క్యూట్ మూమెంట్స్ని సపోర్ట్ చేయండి.